నేను నా మార్జిన్ చాలా తక్కువ అని చెప్తాను కదండీ! ఎందుకో చెప్తాను. సో, నేను ఒక ప్రోడక్ట్ తీసుకురావడానికి చాలా ఆలోచించి తీసుకొనొస్తాననమాట. నాకు జీఎస్టీ పడుతుంది. అలాగే ట్రాన్స్‌పోర్ట్ కూడా పడుతుందనమాట. ఒక ప్రోడక్ట్ నుంచి బెంగుళూరులో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి రావడానికి హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ అయితే ఖర్చవుతుంది. అలాంటిది ఒక చోటు నుంచి మా ఇంటికి రావడానికి ట్రాన్స్‌పోర్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి. ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు వచ్చి తెచ్చిచ్చిన వాళ్ళకి మనము టిప్ లాంటివి ఇస్తేనే వాళ్ళు నెక్స్ట్ టైమ్ కరెక్ట్‌గా తీసుకొనొచ్చి తెచ్చిస్తారనమాట. నేను ప్రతి ట్రాన్స్‌పోర్ట్‌కి వాళ్ళు కష్టపడి తెచ్చిస్తున్నారని చెప్పి 100 ఆర్ 150 రూపీస్ ఎక్స్‌ట్రా ఇస్తానండి. సో, ఈ జీఎస్టీ ఈ ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు నేను కస్టమర్స్‌కి అందరికీ ఫ్రీ షిప్పింగే ఇస్తున్నాను. ఇప్పుడు షిప్పింగ్ చార్జెస్ అయితే చాలా పెరిగిపోయాయి. ఎస్పెషల్లీ పోస్ట్ ఆఫీస్, డీటీడీసీ అన్ని షిప్పింగ్ చార్జెస్ పెరిగాయండి. పెట్రోల్, డీజిల్ పెరిగినట్టు షిప్పింగ్ చార్జెస్ కూడా పెరిగాయి. ఆ షిప్పింగ్ చార్జెస్ నేనే బేర్ చేసుకుంటున్నాను. మన దాంట్లో లక్కీగా మనకు రెంట్, కరెంట్ బిల్ అనేది లేదండి. ఇంట్లో నుంచే చేస్తాను కాబట్టి అది కస్టమర్ మీద పడదు. సో, ఇవన్నీ పోగా క్రాస్ కటింగ్ పోగా నా మార్జిన్ వెరీ లెస్ అండి. థాంక్ యూ.